అలసిపోయిన స్థితిలో మీరున్నారా? ప్రయాసపడుతూ, కష్టపడుతూ, బాధ వేదన అనుభవిస్తూ, శ్రమలు ఎదుర్కొంటూ, ఎప్పుడు నాకు విశ్రాంతి దొరుకుతుంది, ఎప్పుడు నాకు విడుదల దొరుకుతుంది అని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవుని మాట మీకోసమై ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో, అలసి ఉన్న వారి ఆశను తృప్తి పరచుదును. ఇశ్రాయేలు అలసిపోయారు. 70 సంవత్సరాలు బానిస బ్రతుకుతూ, వేదన అనుభవిస్తూ, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, అయ్యో ఎప్పుడు విడుదల కలుగుతుంది, మేమెప్పుడు ఈ బంధకాల నుండి బయటకు వస్తాం, దేవుడు వాగ్దానం చేసినటువంటి యెరూషలేముకి ఎప్పుడు మేము చేరగలం అనేటువంటి నిరాశ, నిస్పృహలో, బాధలో వారు ఉన్నప్పుడు ఇర్మియా ఈ విషయాన్ని వారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. అలసిపోయిన వారి ఆశను, వారిలో ఉన్న కోరికను నేను తృప్తిపరుస్తాను. మరలా వారిని తీసుకుని వచ్చి యెరూషలేములో స్థాపిస్తాను. నేను వారికి దేవుడినై ఉండి వారిని పరిపాలిస్తాను. వారిని ఆశీర్వదించి యెరూషలేములోనే వారిని స్థాపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు ఆయన నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. సమస్యల వల్ల అలసిపోయావా? అనారోగ్య పరిస్థితుల వల్ల అలసిపోయావా? ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి జీతము లేదు అని నిరాశపడుతున్నావా? డు నాట్ బి డిస్కరేజ్డ్, గాడ్ ఈస్ విత్ యు. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. తగిన కాలములో నీ ఆశను, నీ కోరికను నెరవేర్చి నిశ్చయముగా ఆ ప్రభు మిమ్మలను దీవిస్తాడు. అట్టి కృప మీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్.